100కి 100 వచ్చేస్తాయి. ఒక చోట కూర్చొని ఇలాంటి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాయి. తిరుగుతున్నా కదా, నేను అక్కడక్కడ దాడులు కూడా చేశాను కదా, అవే చూస్తున్నారు తప్ప వేరే ఎందుకు పోరాడుతుంది, ఏంది నిజమా కాదనే ఆలోచించే అంత వాళ్ళకు జ్ఞానము లేదు, అంత టైం లేనట్టున్నది. ఓన్లీ మెసేజ్లు పెట్టి ఈ పోల్ని లేపడం వరకే టైం ఉన్నది వాళ్ళకు, అంతవరకే టైం ఉంది వాళ్ళకి. ఓకే అఘోరి, నేను ఒకటి అడుగుతాను, ఇది వెరీ పర్సనల్. యా, మీ ఏజ్ 27 ఏళ్ళు కదా, ఇప్పుడు మీరు ఆమెను పెళ్లి చేసుకున్నారు, మీరు అమ్మాయిగా మారిపోయారు, ఇప్పుడు మళ్ళీ మగాడిగా మారాలని అనిపిస్తుందా? చీ అస్సలు ఒక్కసారి త్యాగం చేసిన దాన్ని మళ్ళీ వెనక్కి అడిగే ప్రసక్తి లేదు. నేనే ఊరుకోనండి. ఇప్పుడు ఎంతైతే అది ఇంపాసిబుల్. ఇంతే హ్యాపీగా ఉండాలి. చేంజెస్ అనేవి అసలు ఆయన మారతానంటే నువ్వు కూడా ఊరుకోవా? నా అస్సలు ఊరుకోను. ఎందుకంటే వైఫ్ కదా, సర్వసం హక్కు కూడా ఉంటది కదా. ఇప్పుడు ఈ రూపాన్ని చూసి నా జెన్యునిటీని చూసి నేనేంటో అర్థం చేసుకున్నది కాబట్టి మ్యారేజ్ చేసుకున్నా. అదే పురుషుడు అయింది కదా అని చెప్పాను నువ్వు అబ్బాయిగా మారిపో అని నేను అనను. తనకి ఆలోచన రాదు, అసలు ఆలోచనే లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం అంతే. ఎవరికో కొంతమందికి వస్తుంది కదా, అలాంటి ఆలోచనలు లేవు. అవి అన్ని అసలు అది వేస్ట్. ఇంకా ఆ క్వశ్చన్ ఇంకా నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. సో లేదు, మీరిద్దరు ఇలాగే ఉంటారు. ఓకే, ప్రభాస్తో పాటు ఇంకెవరు ఇష్టం నీకు వర్షిని? ఇంకే హీరోలు ఇష్టం? హీరోస్ లో ఇంకెవరు ఇష్టం లేరు, ప్రభాస్ ఓన్లీ. అంతేనా? అంటే ఎందుకు ప్రభాస్? ఏ సినిమా నుంచి ఇష్టం ప్రభాస్? వర్షం మూవీ నుంచి ఇష్టం. వర్షం మూవీ నచ్చిందా బాగా? అప్పుడు చాలా బాగా. బహుశా వర్షం మూవీ రిలీజ్ అయినప్పుడు అఘోరి అమ్మ ఇంకా అఘోరిగా మారలేదు. ఇక్కడ కూడా వర్షం పడుతుంది, చూపట్టు, ఇక్కడ కూడా వర్షం పడుతుంది. అవునా? ఓకే, కెమెరా కదపొద్దు, తర్వాత చూద్దాం. కెమెరా కదపొద్దు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వర్షాన్ని మళ్ళీ చూద్దాం. మీరు కొంచెం వెనక కూర్చోమ్మ వర్షిని. ఓకే, ఏంటి అంటే పక్కనే వర్షిని ఉంది కదా, వర్షిని అంటే నా వర్షం. తలుచుకోగానే వర్షం పడుతుంది. వర్షం సినిమా అంటే వర్షినికి ఇష్టం. మీకు నానా ఇంతసేపు ఇంటర్వ్యూ చేశారు కదా, అమ్మాయి హ్యాపీగా ఉందా లేదనేది మీ అనిపిస్తుంది. అందుకే అమ్మాయి హ్యాపీగా ఉందనిపిస్తుంది. జనరల్ గా ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోయింది అంటే కామెంట్లు చేసే వాళ్ళదో లేకుంటే పోలింగ్ లేపే వాళ్ళదో కాదు. అవునవును. నాకు ఇక్కడ ఎందుకు నేను క్రాస్ క్వశ్చన్ చేయలేదు అంటే, నేను మిమ్మల్ని ఒక 3 రకాల క్వశ్చన్స్ అడగొచ్చు. ఒకటి తల్లిదండ్రుల యాంగిల్లో, మొన్న అడిగినప్పుడు తల్లిదండ్రుల యాంగిల్లో కూడా అడిగాను, ఎందుకు తల్లిదండ్రుల నుంచి తీసుకొచ్చారని. కానీ తల్లిదండ్రికి కూడా మనసులో ఇష్టమే, అందుకే వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్నా ఉన్నారు కాబట్టి ఒక రూల్ అవుట్ అయిపోయింది. ఇక నుంచి నేను అడిగేవి కొన్ని సామాజిక యాంగిల్లో కూడా ఉంటాయి. కానీ మీరిద్దరూ కొంచెం చాలా హ్యాపీగా కనబడుతున్నారు కాబట్టి కొంచెం ఆ హ్యాపీ మూడ్ని సస్టైన్ చేద్దామని కూడా అనుకుంటూ ఉన్నాను. సమాజం చాలా రకాలుగా అనుకోవచ్చు కాబట్టి. ఓకే, మీరు ఎప్పుడు అడిగినా ఇదే జాలీ మూడ్ లో ఇలాగే హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఓకే, సహజంగా మనకి ఇష్టమైన మనుషుల్ని చూసినప్పుడు పాటలు కూడా తన్నుకుని వస్తుంటుంటాయి కదా. మీకు ప్రభాస్ కూడా ఇష్టం. సో ఏమనిపిస్తుంటుంది మనసులో? ఏం పాట వేసుకుంటారు మీరు? అంటే ఏం పాట? ప్రభాస్ గురించి అంట పాట. ప్రభాస్ పాట సినిమా పాట పాడతారుగా, పాడుకుంటుంటారా? బుల్లెట్, వీడు సైన్యం వదిలిన రాకెట్. అది పవన్ కళ్యాణ్ కదా? పవన్ కళ్యాణ్ అయితే మా వాడి కోసం నేను డెడికేట్ చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ సాంగ్ నా అఘోరికి డెడికేట్ చేస్తున్నావా? నా గురించి కాదు, నా గురించి పాడావా? ప్రభాస్ గురించి. ఓకే, మళ్ళీ పాడండి. ఓకే, నా గురించి అన్నారా మీరు? ఓకే, ప్రభాస్ గురించి. ఓకే, మళ్ళీ పాడండి. అది నా గురించా? ప్రభాస్ సాంగ్ ని నేను ఏ సాంగ్ డెడికేట్ చేస్తానంటే, నువ్వంటే నాకు ఏ సాంగ్ డెడికేట్ చేస్తున్నావు అడుగుతుండు క్లారిటీగా. మంచిగా వర్షం పడుతుంది కాబట్టి, క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి, వర్షం మూవీలో నుంచి మెల్లగా కరగని 2 మనసుల ఈ సాంగ్ డెడికేట్ చేస్తా. ఓకే, పాడండి కొంచెం.
వద్దండి ప్లీజ్ వద్దు. మొన్న పాడినావు కదా ఆ పాట, వాడు నిన్న పాడినావు కదా, వద్దొచ్చు. పాడు ఏం కాదు, పాడు ఆయనే పాడమంటున్నప్పుడు మీకేమైంది? పాడు, హ్యాపీగా ఉండాలి, చిన్న జీవితం హ్యాపీగా ఉండు అంతే. పాడడానికి ఏమున్నది, ఎవరో ఏదనుకుంటే మనకేమైనా పోయేది ఉందా, వాళ్ళని తెచ్చి పెడతాం. ఈ సాంగ్ డెడికేట్ చేస్తా. మీకు నచ్చిన సాంగ్ పాడండి. సారీ, అదే మీకు నచ్చిన సాంగ్ పాడండి ఏదైనా, కానీ 6 అడుగులు బుల్లెట్ కూడా పాడండి ఒకసారి, ఇందాక పాడారు కాబట్టి. వద్దులేండి, నేను దీని కోసం ఒక పాట డెడికేట్. ఏం సిగ్గుపడుతున్నారు ఎందుకు 6 అడుగులు బుల్లెట్ అంటే? ఇప్పుడైతే ఒక సాంగ్ డెడికేట్ చేస్తా, వినండి. ఓకే. నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస, నిన్ను విడిసి ఉండలేనయ్యా. ఈ సాంగ్ డెడికేట్ చేస్తానండి. ఏది అక్కడ అగరు ఎక్కడ కనబట్టలేదు పాట విన్న తర్వాత? అంటే వర్షం పడుతుంది కదా, కొంచెం బయట దిగారు. ఓ ఓకే. మీరు దాన్ని హోల్డ్ చేసుకుని వర్షం, మీరు కూడా వర్షం అంటే ఇష్టమా, తడవడం అంటే ఇష్టమా? ఏది వాతావరణం ఎలా ఉంది అంటే ఫ్రేమ్లో మీరు ఉండాలి, చూపించండి ఒకసారి వర్షం, మీరు కూడా దిగితే కావాలి, పట్టుకొని చూద్దాం. యా దిగుతాను, ఒక్క నిమిషం అండి. ఫ్రేమ్ నిలువుగా ఉంది, కొంచెం ఫోటో అడ్డంగా తిప్పండి. ఓకే, అదే కెమెరా కొంచెం అడ్డంగా తిప్పండి. ఓకే నైస్. ఇప్పుడు ఓకే, ఫ్రేమ్ బాగుంది. ఇప్పుడే రైనింగ్ ఆగిపోయింది అన్నమాట. కార్లోంచి దగ్గరనే వర్షం ఆగిపోయిందా? ఇప్పుడు పాడండి పాట. ప్రకృతిలో వర్షం ఇచ్చింది కదా, అందుకే వర్షం వెళ్ళిపోయింది. ఓకే, ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలుస్తుంది కదా. అవును, చాలా చాలా మంచిది. దేవుడి పాటలు కూడా పాడతారా వర్షిని? అంటే పాటల గురించి నాకు తెలియదు, ఆమెకే అడగాలి. కాలభైరవాష్టకం పాడతాను. ఏంటంటి? కాలభైరవాష్టకం పాడతాను, ఇప్పుడు వద్దులేండి. అంటే పాడొచ్చా, టైమింగ్ కాదా లేకపోతే వద్దా? నాకు అది తెలియదు. అంటే ఈ టైంలో పాడకూడదు అంటే నేను అడగను. అంటే టైమింగ్ కాదు. ఒకసారి నేను అగోరిని అడుగుతాను, నాకు అబద్ధం ఆడుతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు వద్దులేండి, ప్రెసెంట్ వద్దు. ఒక సాంగ్ అయితే పాడాను కదా, 6 అడుగుల బుల్లెట్, వీడు సైన్యం వదిలిన రాకెట్. ఫ్రీజ్ అవుతుంది. వీడియో కూడా యూట్యూబ్ లో పెడతాం, జనాలను నాగం చేస్తాం, మరి అప్పుడేం ట్రోలింగ్ చేస్తారా? ఏమని? ఏం జనాలో ఏమో అర్థం కావట్లేదు. ఓకే, అది కొంచెం పాడండి, అది మరి 2 ముక్కలే పాడ ఆపేశారు దాన్ని. అంతకన్నా రాదండి, చూసి పాడమంటే పాడతాను. మరి మీరు బాగా ఇవి చేసేవారుగా, రీల్స్ చేసేవారుగా? రీల్స్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా రీల్స్ చేస్తారా, ఆపేస్తారా? పిల్లగాడా ఏందిరో పిల్లగాడా, నా గుండె కాడాలి. హలో హలో, అంతేనా? అంటే చిన్న చిన్న బిట్లో, ఓకే. పూర్తి సాంగ్ అంటే పాడలేను, కొంచెం మిస్టేక్స్ అవ్వచ్చు కదా, మళ్ళీ లైవ్ లో పరుగు పట్టదు. ఓకే, ఇంకో ఫోన్ ఉందేమో కదా, మీరు లిరిక్స్ చూసి పాడండి. కాదు, ఇంకో ఫోన్ ఉందేమో కదా, ఒకటి లిరిక్స్ చూసుకుని. దూరం చేయకండి దయచేసి. ఇంత హ్యాపీగా ఉన్నాం కదా ఈ కపుల్స్. అదే అంటే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనుకున్నప్పుడు జనాల్లో కూడా పెరుగుద్దేమో. ఒకటి అఘోరి అంటే ఫేక్ అని అనుకుంటూ ఉన్నారు, మీరు ఫేక్ కాదని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. దేవుడి ధ్యాస గురించి అన్న దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మేము దేవుడి ధ్యాసలో ఉన్నప్పుడు దేవుడి ధ్యాసలో ఉంటాను, మిగిలిన సమయంలో నార్మల్ గానే మా జీవనం కూడా ఉంటుందని మీరు చెప్తూ ఉన్నారు.
ఓకే. అరే మేము మనుషులమే కదా, మనిషి రూపమే కదా. మేము సర్వస్వం కోల్పోయిన తర్వాత బయటికి సభ్య సమాజంకి వచ్చిన తర్వాత, దేశ సంచారానికి వచ్చిన తర్వాత ప్రజల్ని చూసి ప్రజలలో ఎలా మెదగాలి, ఎలా నడవాలి, మాకు కూడా కొన్ని నియమాలు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఇలా జాలీగా ఉంటే తప్పేముంది? ఇప్పుడు దీన్ని కూడా ట్రోలింగ్ చేస్తారు. అగోర్లో అంత ఇప్పుడు అలా అంత నవ్వుతూ అలా మాట్లాడితే దీన్ని కూడా అంటారు. కానీ మేము హ్యాపీగా ఉన్నాం, మా హ్యాపీనెస్ మాకు కావాలి. మీలాగా మేము రోధిస్తూ బాధపడుతూ ఇలా ఉండలేము. ఇరుకుటాటంగా ఓపెన్ గా హ్యాపీగా ఉన్నాం చాలు. ఓకే, అంటే మామూలు టైంలో ధ్యానం టైంలో ఓకే అగోరమ్మ, ధ్యానం టైంలో కాకుండా మిగిలిన టైంలో మీకు కూడా ఏదైనా పాటలు వచ్చా? అంటే ఆమె కోసం మీరు కూడా ఏదైనా పాట పాడతారా? లేదు, మా చిన్నకు వచ్చిన అన్ని పాటలు మాకు రావు. నాకు అసలు పాటల గురించి తెలియదు, సినిమాల గురించి తెలియదు. ఇంకా ఏదో సినిమాలు ఇష్టం అన్నది కదా, తీసుకెళ్ళు అంటే తీసుకెళ్లి చూపిస్తాను కూడా. సినిమాకి స్టార్ట్ అవుతుంది కదా. ఏం సినిమాకి వెళ్తున్నారు? ఏమో ఆమెకే తెలియాలి. ఏం సినిమా? ప్రభాస్ మూవీకి వెళ్తాను. ప్రభాస్ మూవీకే అంటే నువ్వు కూడా వెళ్తావమ్మా అగోరమ్మ? ఆమెతో పాటు నువ్వు కూడా థియేటర్లోకి వెళ్తావా? థియేటర్లోకి వెళ్తావంటే ఇంకా తీసుకెళ్ళాలి ఉండాలి కాబట్టి, ఎందుకంటే కంపల్సరీ అంటే అదే అంటే కొంత అఘోరి తక్కువ. యాజ్ ఏ వైఫ్ గా ఈజ్ ప్రొటెక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. కంపల్సరీ చూద్దాం అప్పటి దాన్ని బట్టి లోపల ఏంటిది అనేది ఏదైనా థియేటర్ వాళ్ళతో కూడా మాట్లాడి అప్పటిది చూద్దాంలే. చూడొచ్చు, వెళ్ళొచ్చు సినిమాకి, తప్పేం కాదు కదా. భైరవ్ హాయ్, యు సే ద హాయ్ భైరవ్. హియర్ యు లుక్ ఎట్ హియర్. వర్షిని, నీకు ముందు నుంచి పెట్స్ అంటే ఇష్టమా లేకపోతే అఘోరి దగ్గరకు వచ్చిన తర్వాత ఇష్టమా? అమ్మో నేను పిచ్చా పెట్స్. అమ్మో అందుకే అన్ని కలిసిపోయినాయి. మా ఇంట్లో 2 డాగ్స్ ఉండేవి అండ్ పెర్షియన్ క్యాట్ ఒకటి ఉండేది. ర్యాబిట్స్ ని పెంచాను, చిలకల్ని పెంచాను, ప్యారెట్స్ ని పెంచాను. ఐ మీన్ మేము ఇప్పుడు ఆశ్రమం పెడితే ఇంకా మొత్తం చాలా పెట్స్ చూస్తారు మీరు. అవునా? చాలా పెట్స్ పెంచుకుంటాం. మనిషి కంటే చాలా 100 రెట్లు బెస్ట్. ఆ సేవ చేసుకోవడం బెస్ట్. గోవులను పెంచుకుంటాము, పెట్స్ ని పెంచుకుంటాము, హ్యాపీగా ఉంటాం. ఇద్దరం వచ్చిన భక్తులకు మంచి చేస్తూ మేము భగవంతునికి సేవ చేసుకుంటూ ఆనందంగా ఉంటాం. ఇంకా జనాల మీద అయితే అరవరు కాదు, జనాల మీద అరవడం, జనాల మీద ఫైట్. ఇందాకే క్లారిటీ ఇచ్చాను, మొత్తంగా ఉంటాము. కానీ వాళ్ళు కాంట్రవర్సీకి వస్తే మాత్రం మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. కాంట్రవర్సీస్ అయితే దిగను, ఎందుకంటే కాంట్రవర్సీ ఇస్ నాట్ గుడ్. నేను అర్థం చేసుకున్నాను. చాలా మంది భక్తులు చెప్పారు దీనివల్ల వచ్చేది ఏముండదు, జస్ట్ ఓన్లీ ట్రోలింగ్ లలో మిగలడం తప్ప ఇంకోటి ఏముండదు. అంటే కుదిరితే ఒక ఆశీర్వాదం, 2 సెల్ఫీలు అన్నట్టు భక్తులు. అంతేనా? అంతకంటే ఏం లేదు. అవును, రియాక్షన్ ఉంటది కాబట్టి వాళ్ళ యాక్షన్ ఇస్తే ఖచ్చితంగా మా దగ్గర రియాక్షన్ ఉంటది. అంటే మీరు ఏ మూడ్ లో ఉన్నారో వాళ్ళకి, అంటే జనరల్ గా వర్షిని మీరు ఏ మూడ్ లో ఉన్నారో వాళ్ళకి తెలియదు కదా. భక్తులు ఏమంటారు, మిమ్మల్ని చూసిన వెంటనే అఘోరి అమ్మ భక్తి తత్వం, అఘోరి అమ్మతో ఫోటో తీసుకుంటే మంచి జరుగుద్దేమో అని వచ్చి పాపం ఫోటో అడుగుతారు. మీరేమో అడగండి ఇస్తాము, ఫోటో అడగండి ఇస్తాము, కానీ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం నాన్న, తింటున్నాం నాన్న అన్న టైంలో వచ్చి ఫోటో ఇవ్వాల్సింది అంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా. వెయిట్ చేయమని చెప్తాము, కానీ వెయిట్ చేయకుండా వాళ్ళు అదే పనిగా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటది. కాదు, ఒక డౌట్ జనరల్ తెలుగు రాష్ట్ర ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ ఊహకే వదిలేస్తాం, వాళ్ళ ఆలోచనలకు. మిగతా రాష్ట్రాలలో ఉన్నట్టు వీళ్ళు కూడా ఎందుకు ఉంటలేరు అనేది ఒకటి. ఓకే, నీకు ఇప్పటి వరకు తప్పుని తప్పుగా చెప్తున్నాము, ఒప్పుగా చెప్తున్నాము. కరెక్ట్. ఓకే, నీకు ఇప్పటి వరకు నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు సంపాదించుకున్న డబ్బులతో ఖర్చు పెట్టుకోవడం నీకు అలవాటు. అఘోరి అమ్మకేమో భిక్ష చేసుకోవటం అలవాటు. ఇప్పుడు ఆ 2 మ్యాచ్ అవుతాయి. మరి ఆమెమో భిక్ష తీసుకుంటుంది, నువ్వేమో అది తీసుకోవటం తీసుకోగలవా? భర్త సంపాదించిన దాంట్లోనే భార్య తినాలి. సో ఎలా సంపాదించినా, భిక్షతో సంపాదించినా అదే పరమాన్నం అంటావు. భిక్షం వచ్చినా, ఎవరో ఒకరు వచ్చి దానం చేసినా, ఇంటికి ఇన్వైట్ చేసినా గానీ ఉన్నంతలోనే బతుకుతాం, ఉన్న దాంట్లోనే హ్యాపీగా తిని ఉంటాం.